హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండి చేపల కూర వండుతున్నా. ఎట్లా వండాలో చూపిస్తున్నాను. ఎండి చేపల కూర గిన్నె పెట్టి ఆయిల్ వేసిన కదా. ఎండి చేపలు దించుకున్నాం. ఇక కొద్దిగా ఇంట్లో వాటర్ పోసుకోవాలి. వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా దుమ్ము అట్లా ఉన్నా కూడా నీట్గా చేసుకుంటానికి వాటరు. ఆయిల్ వేడెక్కిందా, జీలకర్ర, ఎండుమిర్చి, అవి కూడా వేడవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, ఫ్రెండ్స్ చేపల కూర వండుతున్నాగా, పొయ్యి మీద పెట్టినాగా. అది ఎంతవరకు చూద్దాం. చేపల కూర వండేసరికి టిఫిన్ అయ్యింది, పొంగనాలు, అన్నం కూడా అవుతుంది. చేపల కూర పులుసు అన్నది గుజ్జుకుంది. చేప ముక్కలు ఇట్లా అయితే అన్నట్టు మంచిగా పచ్చాపల్లాగానే. దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. పుదీనా దాంట్లోనే ముందే వేసిన పోపు కాబట్టి కొంచెం. చేపల కూర, ఎండి చేపల కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. ఇది అయ్యేసరికి అన్నం అవుతుంది. రాక్షిగాడు ఎండకి ఎట్లా వండుతుందో చూడండి. చలి పెడుతుందట. నేను వంట పని చేసుకొని వచ్చేసరికి మంచిగా ఎండలో పడుకుంది. గుడ్ గర్ల్ రాక్షమ్మ, వెరీ వెరీ గుడ్.